డబ్బు ప్రభావం ఎన్నికల్లో మనం వింటున్నది ఆల్రెడీ డబ్బు తరలింపులు మొదలైపోయినాయి. అసెంబ్లీకి 30 నుంచి 40 కోట్లు, ఎంపీకి అయితే 100 పైనే, 100 లోపు అన్నది అసలు ఎక్కడ వినపట్లేదు. ఇంకా ఎక్కువ ఉందేమో తెలియదు. ఎన్నికల సంఘం నిజంగా దీన్ని నియంత్రించేటువంటి పరిస్థితి కానీ, డబ్బు ఒకటే కాదు, మద్యం ఒక్కొక్క క్యాండిడేట్ ₹1,00,00,000 మద్యం ఆల్రెడీ కొని స్టాక్ చేసుకున్నారని, ఇక కుక్కర్ల దగ్గర నుంచి, ఫోన్ల దగ్గర నుంచి, చీరల దగ్గర నుంచి లక్షల్లో తరలిస్తున్నారని పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. వీటిల్లో చాలా సమాచారం కింద గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఎన్నికల సంఘం హైదరాబాద్ లో గతంలో తెలంగాణ ఎన్నికల్లో చాలా మెజరబుల్ గా ఆరోపణలు వచ్చినాయి. ఇక్కడ పొరపాట్లు జరిగినాయి, అరికట్టలేకపోయారని చెప్పి అధికార పక్షం చేస్తుండొచ్చు, ప్రతిపక్షాలు చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు నియంత్రించలేకపోయిన ఆరోపణలు వచ్చినాయి. ఏమన్నా ఇవాళ దేశం మొత్తం జరిగే ఎన్నిక, అందులో ఆంధ్ర తెలంగాణలో ఒక్క రోజులో మీరు పెట్టేశారు, ఫస్ట్ ఫేజ్ లో పెట్టారు. నిజంగా ఏమన్నా నియంత్రించే అవకాశం ఉందా? ఒకటి, ఒక రోజులో పెట్టడం, 2 రాష్ట్రాలు కలిపి పెట్టడం, కొంత దాని మీద పోయి విమర్శలు. ఫస్ట్ ఎందుకు పెట్టారు, మిగతా చోట్ల 7 ఫేజ్లు ఎందుకు పెట్టారు, చాలా చర్చ. అది వెళ్ళొద్దాంలే, కానీ అది వాస్తవానికి టీడీపీకి లాభం. ఎందుకంటే ఎవరికి లాభం ఎవరికి నష్టం నేను అంటలా, అది టీడీపీకి లాభమైనా తప్పే. మొన్నే వాళ్ళు ఫ్రీ పీస్ ఇచ్చారు, 20,000 మహిళలకిను ఇచ్చారు. ఫ్రెష్ గా ఉంది ఇంకా మనసుల్లో. వెంటనే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి పైగా ఇక్కడ అయిపోయినాక వీళ్ళు దేశం అంతా చూసుకోవాల్సిన వాళ్ళు. ఎందుకంటే చక్రం మోడీ గారు దేశం అంతా చూసుకోవడానికి ఇక్కడ ఫస్ట్ రౌండ్ పెట్టి ఇద్దరు చంద్రులు మా ఇద్దరు చంద్రులకి ఫెసిలిటీ కల్పించారు, ఆయన ఫెసిలిటీ కోసం చేశారని కదా. సరే, ఒక విషయం దాని గురించి ఇప్పుడు చర్చ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మరి దయాకర్ గారు రెడ్డి గారికి తెలుసు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఏమో క్యాండిడేట్ వచ్చి, అన్న నాకంతా బాగుంది, గెలుస్తాను, కానీ కొద్ది ఫైనాన్షియల్ ఇబ్బంది అంటే ఆయన ఏమనేవాడంటే, బ్రదర్ మీరు తప్పక గెలుస్తారు, మన కార్యాలయానికి వెళ్ళి క్యాసెట్లు కొనుక్కెళ్ళి ప్రచారం చేసుకోండి అనేవాడు. ఊరికే తీసుకెళ్ళి కూడా అనేవాడు. ఇప్పుడు లారీలు తీసుకొచ్చి అక్కడ దించుతున్నారు. ఆ రోజులకి ఈ రోజులకి మార్పు. ఏ మాటగా మాట ఇక్కడ నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి కంటలేదు, కానీ ఈ 2 రాష్ట్రాల్లో ఖర్చు ఎంత విపరీతంగా పెరగడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం. ఆయన చాలా కారణం. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇండియన్ డెమోక్రసీలో డబ్బుంటేనే గెలిచేటట్టయితే అంబానీలో బిర్లాలో ఇంకోటికి అవకాశం ఇవ్వరు. కానీ డబ్బులున్నా ఇందిరాగాంధీని ఓడించారు, ఎన్టీ రామారావు ఓడించారు, ఎవరినైనా ఓడించారు. కాబట్టి డబ్బులు ఒకటితో మన ప్రజాస్వామ్యం చాలా గొప్పది. కానీ ఒక 5-6 సార్లు ఒకసారైనా డబ్బుల వల్ల ఓడిపోయేది గెలవచ్చు. ఆ ఒకటి ఛాన్స్ తీసుకోకుండా మనకి వినపడే మాట ఏంటంటే, ఇవాళ రాజకీయాల్లో డబ్బులు ఉన్నంత మాత్రాన గెలుస్తారని కాదు, కానీ డబ్బులు లేకపోతే ఓడిపోవడం అయితే ఖాయం అనేది కదా చర్చ. అన్ని కూడా మీరు మళ్ళీ దీనిలో అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా పెద్ద ఎత్తున, ఇప్పుడు మన హైదరాబాద్ లో మీకు 100 ఎగ్జాంపుల్ చూపించగలను. తెలంగాణలో ఇచ్చిన సీట్లలో, ఆంధ్రప్రదేశ్ లో రేపు ఏమి ఇవ్వబోతున్నారో చూస్తారు జనం. క్రైటీరియా ఏంటన్నా చూస్తారు. నేను పార్టీలు వదిలేయండి, పార్టీలు సరే ఇవాళ దాని నుంచి బయటపడతాయని అంటలే. ఎన్నికల సంఘం ఏదైనా, ఎందుకంటే మీరు జాతీయ స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీలు ఉంటారు, సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఇన్సెంటివ్ లాంటిది. చాలా మంది కోరుకునేది ఏంటంటే, డబ్బు పట్టిస్తే లేదు మద్యం పట్టిస్తే దాని వర్త్లో ఒక 1% 2% ఆ పట్టించిన వాళ్ళకి ఇన్సెంటివ్ లాంటిది ఏదైనా ఎందుకు ప్రకటించకూడదు ఎన్నికల్లో అన్నది నా ఆలోచన. ఇక్కడ ఉన్న పట్టిరు ఎందుకో తెలుసండి, వాళ్ళ అది పట్టిస్తే వచ్చే వాళ్ళకి మాకు వచ్చే చెడగొడుతున్నారని నెగిటివ్ అయ్యేటట్టుంది. అసలు ఒక్కోసారి ₹1,00,00,000 అక్కడ పెడతారనుకోండి, వాడికి వస్తే 500 1000 ఇస్తారు, పట్టిస్తే ₹1,00,000 ఇస్తారు అనుకోండి, పట్టించేవాడు ఉంటాడు కదా. ఇంకో విషయం కూడా ఉంది, ఎవడన్నా కాస్త పట్టుకుంటే పోతుంది, ఇక ఆపేసి చేతులు ఎత్తేయచ్చు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థం చేసుకోండి, వాళ్ళ అట్లా ఉన్నాయి పరిస్థితులు. నేను చేయదలుచుకున్నాను, ఆపేస్తే నేనేం చేయను కూడా మంచిదే కదా, వాళ్ళే పట్టించుకోనండి కాస్త. కాబట్టి సరే, ఇప్పుడు నేను వాళ్ళే ఒక ఎంపీని కలిసి వచ్చాను ఏదో పని మీద, వేరే పని మీద. ఆయన అంటున్నాడు ఎక్కడ చదవాలి ఈ డబ్బులు అన్ని అని, ఏదో బెంగాల్ ఉదాహరణ చెబుతున్నాడు. అక్కడ ఆయన ఎంపీకి 50 లక్షలు అయినాయి, మనకి 50 కోట్లు అవుతున్నాయి. మనకి సిగ్గు కనిపించట్లేదు, 100 కోట్ల పైన ఖర్చు. ఏం డబ్బులు సార్ ఇవి రాజకీయాల్లో? చాలా దురదృష్టం. ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్, కొంత తిరుగుబాటు రావాలి. అట్లీస్ట్ యంగర్ జనరేషన్ అంటే ఎడ్యుకేటెడ్ కొంత వస్తారు కాబట్టి
కొంత ఈ తిరుగుడు ఆ దురదృష్టం ఏంటంటే హైయెస్ట్ ఉంది ఫస్ట్ ఆంధ్రాలో, తర్వాత తమిళనాడు. మళ్ళీ ఇట్ల పోటీ తెలంగాణ ఏం తక్కువ లేదులేండి. ఆంధ్ర తెలంగాణ అని కాదు, దాదాపు అంతా ఒకేలాగా ఉంది. హైదరాబాద్ లో ఇంకా విపరీతంగా పెట్టారు, ఇక్కడ 30 కోట్ల పైన పెట్టి ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు 1-2 ఇక్కడేమో 1-2 అక్కడేమో అన్ని. ఓకే, ఎస్సీ నియోజకవర్గాలు కూడా చెప్పండి. ఇది మనం ఏమైనా గర్వపడే విషయం నాకు అర్థం కావట్లేదు. పోటీ పడుతున్నాం, ఆంధ్ర బాగుంది లేదా తెలంగాణ బాగుందని డబ్బు ఖర్చు పెట్టే విషయంలో పార్టీలు పక్క ఎన్నికల సంఘం కూడా ఏం చేస్తే బాగుంటుంది రెండు చెప్పండి. గతంలో 2 పార్టీలు ఉండే దేశంలో, భారతీయ జనతా పార్టీ ఒకటి వచ్చింది. ఫస్ట్ నుంచి కూడా భారతదేశంలో స్వాతంత్ర్యం అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉండింది. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది చిన్నప్పటి నుంచి. ఎలక్షన్స్ వస్తే మహేంద్ర కంపెనీ మాత్రమే ఒక 1000-1200 జీపులు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీకి. బాగా గుర్తుంది నాకు. ఆ జీపులు కొత్తవి అంతే, అసహాయం చేస్తే ఆ జీపులు ప్రతి క్యాండిడేట్ కు కాన్స్టిట్యున్సీకి 1-2 అట్లా ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఆ జీపులు రిటర్న్ కొంతమంది ఇచ్చేవాళ్ళు, ఉంచేసుకునే వాళ్ళు కొంతమంది. అదే చాలా గొప్ప అప్పుడు ఆ నాయకత్వాలకు. ఆ తర్వాత పోటీ పెరగడం, డబ్బు ప్రాధాన్యత వచ్చడం ఎక్కువైంది. కానీ ఆ తర్వాత శేషన్ గారు వచ్చినప్పుడు కొంత గర్వపడ్డాం అందరం. శేషన్ గారు ఎప్పుడైతే ఎలక్షన్ కమిషనర్గా వచ్చారో వాళ్ళు పెట్టినటువంటి సంస్కారం, ఎందుకంటే శేషన్ గారు వచ్చినప్పుడు నేను విజయభాస్కర్ రెడ్డి గారి బై ఎలక్షన్ ఫేస్ చేశాను, నేను అక్కడ ఉన్నప్పుడు చూశారు. ఆ టైంలో 1,50,000 ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, ఎస్వి సుబ్బారెడ్డి గారు అక్కడ క్యాండిడేట్. ఇస్తే అవి సరిపోవని ఆయన అలిగిపోతే గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి ఆయన బండి ఉంటే వెనక్కి తిప్పండి, వెళ్ళిపోదాం, ట్రైన్ వాడు పోయేది ఉంటే వెనక్కిపోదామన్నాడు ఆయన. అటువంటి పరిస్థితి. అదే రకంగా కోవూరు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు తండ్రి గారు చనిపోతే, పెద్ద ఆయన చనిపోయినప్పుడు సీనియర్ నాయకుడు మొదటి నుంచి టీడీపీలో ఉండే, చనిపోతే డబ్బులు కావాల్సి వస్తే కిడ్నీ బ్యాంకుల డబ్బులు కూడా అన్ని ఎత్తుకొని పోయి ఒక 2 లక్షలు మహా గొప్పగా పెట్టి చాలా గొప్ప అయింది మాకందరికి. అటువంటి పరిస్థితి నుంచి అలా ఈ పరిస్థితికి నిజంగా వచ్చినామంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని పని చేయాలి, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలి, ప్రజల కోసం ఉపయోగపడాలనుకునేటువంటి నాలాంటి రఘునాథ బాబు లాంటి రాజకీయాల్లో వేస్ట్ అనే పరిస్థితి ఇక్కడ వచ్చింది. అంటే ఇందాక రఘునాథ్ బాబు గారు ఒక మాట అన్నారు, అంటే ప్రజల మీద ఇప్పుడు మొన్న జరిగిన మనకి తెలంగాణ జరిగిన పంచాయతీ ఎలక్షన్లు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి, మీరు చూసే ఉంటారు. కొన్ని గ్రామాల్లో, పెద్ద గ్రామాలు, మరి ఏదో 400-500 ఉన్న గ్రామాలు కాదు, గ్రామంలో వాళ్ళందరూ డబ్బులు వేసుకొని సర్పంచ్కి గెలిపించిన సందర్భాలు, ఒక టీచర్ని, రిటైర్డ్ టీచర్ను, ఇంకొకళ్ళను, కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడతా ఉన్నాయి. ఇంకా 1,00,000 మిగిలిన జనం వేసుకున్న డబ్బులు 1,00,000 పంచాయతీ. అది మీకు 1% కనపడి ఉండొచ్చు. గ్రామాల్లో మీరు సవాల్ పాడి జరిగిపోయినటువంటిది ఉన్నాయి. నేను 10 లక్షలు ఇస్తాను క్యాండిడేట్, 20 లక్షలు ఇస్తానని యాక్షన్లు ఓపెన్ గానే ఏ ఎన్నికల సంఘం చర్య తీసుకోలేదు. ప్రభుత్వమే ఏకగ్రీవం చేసుకుంటే ఇన్సెంటివ్ ప్రకటించేటువంటి స్థితికి దిగజారింది. ఎందుకు మరి ప్రజాస్వామ్యంలో అది అవసరమా? జనం కావాలంటే చేసుకుంటారు కదా, సమర్థుడు అక్కడ ఉంటే ఏకగ్రీవం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నానికి ఊతమిచ్చేది పోయేసి ఇక్కడ ఇంకా తెలంగాణ ప్రభుత్వం 25 లక్షల దాకా వెళ్ళిపోయింది. ఇస్తుందో తర్వాత ముచ్చట, కానీ వెళ్ళిపోయేసరికి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ముద్ర వేసుకునే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు అన్నట్టు ఎలక్షన్లో కనుక వాడు మంచోడు ఉన్నాడు, సరే ఉండనియండి, ఎవరు పోటీ ఎందుకు ఉండాలని ఒక భావిస్తే ఒక సర్పంచ్ ఎమ్మెల్యేకి కూడా ఉన్నటువంటి దినాలు గతంలో ఉండేవి ఉంటే ఇవాళ జన్మట్లో ఉండనిచ్చేటట్లేరు. కొడుకని ఏ వారా నువ్వు ఎందుకేవు, అవతలోడు గెలుస్తాడు ఖచ్చితంగా అని తెలుసు. కానీ ఇక్కడ పోటీ ఎవడన్నా నామినేషన్ పోటీ వేయకపోతే డబ్బులు ఫ్లో కావు. ఆ ఎలక్షన్లు వచ్చేసరికి ఎవరేమనుకున్నా కానీ కొన్ని వర్గాలు బ్రతుకుతాయి. ఆ 10 రోజులు జాతర వస్తే మనం చిన్నప్పుడు అనేవాళ్ళం, జాతర వస్తే అరే జాతర వస్తే 10 మంది బతారా అనేటువంటి. కరెక్టే సార్, నేను అనేది అటువంటిది డెవలప్ అయిన పరిస్థితి. అలా అది విపరీతమైన పోకడలు పోతాం. ఏ కారణం డబ్బులు పెట్టేవాడికి కూడా తెలుసు అదే క్రైటీరియా కాదని, కానీ పెట్టకపోతే కాదు అని మనకు తెలుసు. ఇది జనానికే పోతుందని మనం అనలేం. ఎవరైతే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని తీసుకరించి ప్రజల కోసం పనిచేస్తారని మైకులు పట్టుకొని మాట్లాడతారో వాళ్ళ చేతుల్లోనే నలుగుతుంది తప్ప పూర్తి కింది స్థాయి దాకా పోతుందని ఈ రోజు అనుకోలేము. పోవాలా కానీ ఎలక్షన్ కమిషన్ సెట్ ఉన్నాయి. మనం ఒక ఇష్యూ చూసాం, వికారాబాద్ ఇష్యూ చూసాం కదా, ఏం జరిగింది ఇప్పటిదాకా ఏమైనా అయిందా? మళ్ళీ కోర్టు పెట్టకాల్సి వచ్చేది కదా, కోర్టు పెట్టకాల్సి వచ్చింది కదా. ఈ రాష్ట్రంలో దేశంలోనే ప్రప్రథమంగా ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ స్టేట్ గారు ఎన్నికలు కాగానే సారీ చెప్పాల్సిన పరిస్థితి చెప్పి అక్కడికైనా కుదురుకున్నా అంటే అది లేదు. మళ్ళీ మీరు బాగా గుర్తుంచుకోండి, నేను చాలా స్పష్టం ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, గెలిచినటువంటి అభ్యర్థుల జాబితాను సెక్రటరీకి పంపుతాడు. గవర్నర్కి ఎప్పుడు పంపిన దాఖలాలు, ప్రత్యేకంగా గవర్నర్ కలిసి ఇచ్చిన దాఖలాలు ఎప్పుడు లేవు. అసెంబ్లీకి పంపిన దాఖలాలు లేవు. చీఫ్ సెక్రటరీగా ఎవరుంటే వారు పంపుతారు. అప్పుడు ఏ ప్రభుత్వం ఉండొచ్చో ఉండి పంపాలా. దానికి మొదలుగానే గవర్నర్ దగ్గర పోయి కలిసి ఇవ్వడము,
అసెంబ్లీకి డైరెక్ట్ పంపడము, తర్వాత వచ్చి అటువంటి పరిస్థితి మనం చూసినాం. ఒక జాతీయ పార్టీ యువ నాయకత్వం దీన్ని అరికట్టే ప్రయత్నం ఏం చేస్తారో తెలియదు, కానీ అనేక సందర్భాలు ఎన్నికల సంఘాన్ని వాళ్ళు కలుస్తూ ఉంటారు. నేను ఇందాక ఒక ప్రపోజల్ చెప్పాను, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో నేను ఒక క్యాబ్లో వస్తూ ఉంటే ఎఫ్ఎం రేడియోలో ఓటింగ్ పెంచడానికి ఐడియాస్ ఏంటని అతను అడుగుతూ ఉంటే ఎవరో కాలర్, ఒక అమ్మాయి ఎవరో స్నేహ అని చెప్పి కాల్ చేసి చెప్తా ఉంది, పోలింగ్ బూత్ దగ్గర ఓట్లు వేసేటప్పుడు ఈ మంచిదా రైటా కాదంటే ప్రజల్లో కూడా చిన్న చిన్న ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి అక్కడ ఒక లక్కీ డీప్ లాంటిది పెట్టండి, 10 సమస్యలు 20 సమస్యల్లోనూ దాని మీద పెద్ద గొంతేసుకుని జనం హక్కు బాధ్యత ఓటేయాలి ఇది మాట్లాడవచ్చు, అది వేరే చర్చ, నేను దాలో పోట్ల. ఇవాళ డబ్బు విచ్చలవిడిగా వెళ్తున్న సంగతి మనకు తెలుసు. ఎందుకు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని ఈ అంశాన్ని కోరవు? డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తామో లేదో తెలియదు, కానీ డబ్బులు ఖర్చు పెట్టకపోతే మాత్రం గెలవు. ఎందుకంటే అది జనాలకు అది వెళ్ళిపోయింది. అది మీరు ఇప్పుడు చెప్పినట్టు ఇన్సెంటివ్స్ ఇస్తాం, 1% ఇస్తాం అని చెప్పి నియోజకవర్గంలో సపోజ్ నిజంగానే డబ్బులు కనిపిస్తున్నాయి అనుకోండి, ఎవరన్నా పట్టియండి అంటే పట్టారు, ఈ మాకు పంచే పైసలే కదా మేము పట్టించుడేది, మాకు దూరం అయిపోతాయి అనుకునే ఆలోచనలకు జనాలు పోయారు. ఇప్పుడు కొన్ని ఆన్సర్ చెప్పాను పాయింట్. మీరు ఒక విషయం చూడండి, ఇప్పుడు ₹1 కోటి ఊర్లో ఉంది, ఎవడో డంప్ చేసి ఎక్కడో పెట్టుకున్నాడు అనుకుంటారు అనుకోండి, అది పంచితే ఓటుకి 2000 ఇస్తారండి, నేను పట్టిస్తే నాకు ₹1,00,000 వస్తాయని పట్టించేవాడు ఉండరు, మీరు ఎట్లా అనుకుంటారు? నో ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుందంటే ఒక ఇన్సెక్యూర్ భావనలకు పోతారు. రాజకీయ నాయకులు వాళ్ళకి డబ్బులు ఎక్కువ పెడుతున్నప్పుడు తీసుకొని మాకు పొరపాటైంది అనేటి ఉంటారు, వాళ్ళని తప్పు పడడానికి లేదు. కానీ ఇక్కడ ఎప్పుడైనా కాంపిటీషన్ డబ్బుల ఖర్చు ఎప్పుడు వస్తుంది అని అంటే, నలుగురు నిలబడ్డప్పుడు నలుగురు ఒకటే స్టాండ్ మీదకి రండి, ఎవరం పెట్టొద్దు, ఎవరొకరు గెలుస్తారు కదా, ఎవరు పెట్టొద్దు అనుకున్నారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఒక మనిషి నేను పెడితే వాడికంటే ముందు నేను ఒక అడుగు గెలిచిపోతా కదా, కాబట్టి నేను పెట్టేస్తా వాడికి తెలియకుండా. ఇంకోటి పోతే వాడు 2 పెట్టిండు కదా, నేను 4 పెడతాను. ఈ కాంపిటీషన్లకు పోయి నలుగురు కూడా 4 చేతులు 8 చేతులతోటి జనాలకు డబ్బులు. నాగార్జున గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో డబ్బు ప్రభావం గురించి కాకపోతే మీరు మేము పెట్టట్లేదు వాళ్ళు పెడుతున్నామని చెప్పొచ్చు, లేదా వాళ్ళు మీరు పెడుతున్నారని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే కాస్త కొంచెం పాపం మరి దయాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాస్త ఏమంటారు ఆత్మవంచన చేసుకోలేని వాళ్ళు వాళ్ళకంటే మేము తక్కువ పెట్టామని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా సందర్భాల్లో రియలిస్టిక్ గా మాట్లాడుకున్నప్పుడు ఆ మాట చెప్తారు. బట్ డబ్బు ప్రభావం లేదు అని అయితే ఎవరు చెప్పట్లా. పార్టీలు ఇవాళ అది చేయకుండా ఉండే పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ఏదన్నా అలాంటి ప్రయత్నం పార్టీల నుంచి కానీ ఎన్నికల సంఘం నుంచి కానీ ఏం జరిగితే బాగుంటుంది అంటారు? ఎన్నికల సంఘమే ప్రకటించిన దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 నియోజకవర్గాల్లో 116 నియోజకవర్గాల్లో ధన ప్రభావం ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. వాస్తవంగా భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చినప్పుడు ధన ప్రవాహం పెరిగింది, ఓట్ల కొనుగోలు పెరిగింది అనేది అందరూ చెప్పుకునేటువంటి సత్యమే. ఎందుకంటే ఇప్పటికి కూడా జాతీయ పార్టీలు ముఖాముఖి తలపడే చోట్ల కొంత ఈ డబ్బు ప్రభావం అనేది తగ్గుతుంది. ఇందాక సోదరులు చెప్పినట్టు కూడా ఆ 7% ఇన్ఫ్లేషనే ఉంటుంది కాబట్టి పూర్తిగా ప్రజలు డబ్బులుగా అమ్ముడిపోతారనేది కూడా మనం చెప్పలేము. కానీ కొంతమేరకు డబ్బులు అనేవి ఎన్నికల్లో ప్రభావితం జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ రావు గారు రాసిన బుక్ నుంచి మొన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రాసిన ఒక చరిత్ర కొన్ని నిజాల దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓటుకి నోటు పరిచయం చేసిన మొట్టమొదటి నాయకుడు అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారని ఎంతో మంది చెప్పారు. నిన్న పత్రికా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు బయట మళ్ళా ప్లే చేయండి. వాట్ ఈస్ డెమోక్రసీ అండి? డెమోక్రసీలో ఓట్లనే కొంటారు, కొంటే నా తప్ప నేను ఓటుకు నోటు ఓటుకు నోటు కేసులో నేను అడిగితే తప్పెట్లా అవుతుంది? డబ్బు ఖర్చు కావట్లేదా? డబ్బు ప్రామాణికంగా ఎన్నికలకు ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి అనేది అందరికీ చెప్పినట్టు మీరు చెప్పింది ఆయన చెప్పారు అనుకోండి, చర్చ కాదు. నాగార్జున గారికి దీని గురించి వద్దు, మనం మళ్ళీ గొంగట్లో అన్నదంటే ఎందుకు లేరే పని వద్దు. కానీ నేను చెప్పే మాట, పార్టీలు ప్రయత్నం చేస్తే అని ఆశ కూడా నాకు లేదు. ఎన్నికల సంఘం కనీసం ఏమైనా దీన్ని అరికట్టి, ఇందాక వారు చెప్పారు కదా దొరికింది అంటే నేను పంచుదాం అనుకున్నా దొరకలేదని చెప్పన్నా ఆగటానికి క్యాండిడేట్లకి మంచిది, సమాజానికి మంచిది. మీరే సమాజానికి మేలు చేయట్లేదు, మీరు ఇచ్చిన డబ్బులు తెల్లారిపాటికి వైన్ షాప్కి వెళ్ళిపోతుంది అన్న సంగతి అందరికీ తెలుసు. దీన్ని అరికట్టడానికి కనీసం ఎన్నికల సంఘం ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మేము ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసాం. ఎన్నికల సంఘం రాబోయే ఎన్నికల్లో అయినా ఎప్పుడొచ్చిన ఎన్నికల్లో అయినా కానీ ధన ప్రవాహాన్ని గాని లేకపోతే ఓటర్లని ప్రలోభ పెట్టే అంశాలన్నింటినీ కూడా అన్నిట్లో రావాలని, అన్నిట్లో మంచి చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లానే ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సివిజిల్ అని కొత్తగా ఎన్నికల కమిషన్ ఒక మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. అందరూ ప్రజలు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఒక్క ఎన్నికలో ధన ప్రవాహమే కాదు, మీ పార్టీ వాళ్ళు ఎక్కడైనా పోసినా కూడా దాన్ని కంప్లైంట్ ఎవరైనా ప్రజలకే Right, చెప్తున్నామండి. right. ఎక్కడ ఏ పార్టీ గాని పరోబాలకు దిగినా మభ్యపెట్టడానికి దిగినా సిబిజిల ద్వారా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి, Right. ఎన్నికల సంఘం 24 గంటల్లో చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కల్పించండి అని చెప్పాం. రెస్పాన్స్ చెప్పండి సార్ దయాకర్ రెడ్డి గారు. ఇందాక చెప్పారు డబ్బు ఆద్యులు, రఘునాథ్ బాబు గారు కూడా చెప్పారు ఆ మాట, చంద్రబాబు గారే దీనికి ఆద్యులు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారిని చెప్పలేము, ఎవరని చెప్పలేము. ఒక మాట అన్నారు అందరూ, ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత కొంత పెరిగింది, అది వాస్తవం. ప్రాంతీయంగా అప్పుడు గతంలోనేమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళు ఎవరైనా కానీ అధికారం నుంచి స్టేట్ గవర్నమెంట్లోకి పెట్టారు. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకే గవర్నమెంట్ ఉండేది కాబట్టి అది ఎట్లా ఫ్లో అయ్యేది, బయటకు వచ్చేది కాదు. ఇప్పుడు రకాల పార్టీలు వచ్చాయి కాబట్టి వస్తుంది. ప్రాంతీయ పార్టీ మీద నాయకుడి మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా గెలవకపోతే ఆ పార్టీ ఉండదు. దానివల్ల అన్ని రాజకీయ పార్టీలు కూడా డబ్బు ప్రభావం కొంచెం ఎక్కువ తక్కువ మొదలుపెట్టిన మాట వాస్తవం. వీటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదనేది అందరికీ తెలుసు. ఇప్పుడు సోదరుడు కంప్లైంట్ ఇచ్చినామంటున్నాడు, ఏ పార్టీ కంప్లైంట్ ఇవ్వలేదు చెప్పండి, ధన ప్రవాహాన్ని అరికట్టమని. ఏం పార్టీ ఎక్కడ ఉండే కూర్చున్న వాళ్ళు కానీ అందరు ఇచ్చినారు. సారాంశం అదే. దానికి సొల్యూషన్ అంటే ఒకటండి, ఎలక్షన్ కమిషన్ నీతి నిజాయితీ పరున్నటువంటి వ్యక్తుల చేతిలోనే ఎలక్షన్ కమిషన్ ఉండాలి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి. నిజంగా స్వతంత్ర కలిపి అది సాధ్యమా భారతదేశంలో అనేది $1 మిలియన్ క్వశ్చన్. ప్రతి ఒక్కడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఎవరు సీఎం వస్తే వాళ్ళ ప్రాపకాలకు తనలాడేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదు. అది సాధ్యమయ్యే రోజు రావాలి. ఒకటి నంబర్ 2, అమెరికన్ సిస్టమ్ లాగా 6 నెలలకు మొదలే అభ్యర్థులను ప్రకటించడం, 6 మంది అభ్యర్థులకు కూడా ప్రభుత్వం తరఫున ఏ ప్రభుత్వం అధికారులు ఉండని వాళ్ళ తరఫునే వేదికను కల్పించడం ప్రచారానికి అనేది, దానికి తెర తీయగలిగితే డెఫినెట్ గా అబౌవ్ 80% మేలు చేయడానికి వీలవుతుంది. 6 నెలల మొదలు అభ్యర్థులు ప్రకటించడం, 5 మంది నిలబడతారా, 6 మంది నిలబడతారా, 10 మంది నిలబడతారా, వారికి ఒకే వేదిక, కామన్ ప్లాట్ఫామ్. ప్రతి ఊర్లో కూడా కామన్ ప్లాట్ఫామ్, సొంతంగా చేసేది లేదు. ఎవరిది వాళ్ళు చెప్పుకోవడం, వెళ్ళిపోవడం, ప్రజలు ఎన్ని ఓట్లు అనేది రావాలి. ఇక అయితే అమెరికన్ సిస్టమ్ ఏముంది, కంప్యూటర్ లో ఓటేస్తారు. కానీ మన దగ్గర తెలివి కంప్యూటర్ నిష్ణాతులంతా మన దగ్గరే ఉన్నారు కదా. ఇప్పుడు మన దగ్గర కూడా దాంట్లో అక్రమాలకు ఎట్లా తెరదీయాలని తెలిస్తే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో సీఎం గారు వారు ఉండొచ్చు, అక్కడ అఖిలేష్ యాదవ్ మమతా జనవర్తి గారు ఉన్నారు. ఇది అయిన తర్వాత ఒక తెలంగాణలో ఇటు జరిగింది, దానికి ఆస్కారం ఉంది అనే అవకాశం దొరికిన తర్వాత దాని మీద పోరాడడానికంటే దాన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలని కేంద్రం నుంచి రాష్ట్రాల దాకా ఆలోచన చేసిన పరిస్థితి నాకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇది రేపు ఎన్నికల తర్వాత వీళ్ళందరూ నోరు తెరుస్తారు. ఆఖరికి చెప్పండి, ఏంటి ఈ డబ్బు ప్రభావం ఎన్నికల సంఘం ఏం చేస్తే బాగుంటుంది? సరే, వారు కొన్ని సూచనలు చేశారు, మార్పులు ఎలా రావాలని 2 విషయాలు. ఇప్పుడు మొట్టమొదలు ఎన్నికల వ్యవస్థకి స్వతంత్ర ప్రతిపత్తితో పాటు సిబ్బంది లేదు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాల సిబ్బంది మీద ఆధారపడాలి. చాలా సమస్యలు, అబ్జర్వర్స్ కూడా ఒకరు ఇద్దరు, నియోజకవర్గానికి ఒకరు, జిల్లాకైతే ఇట్లా ఉంటారు. దీనివల్ల సరిపోదు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఎన్ని నీతులు చెప్పినా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా మాట్లాడుతూ గందరగోళం సృష్టించడమే తప్ప, ఆయన చేశాడు కాబట్టి ఇది పెరిగింది, నేను మాత్రం కొనసాగిస్తూనే ఉంటా, మళ్ళీ నేను చేశాను కాబట్టి ఆయన కొనసాగిస్తాడనే పద్ధతిలో నడుస్తున్నది. కాబట్టి దీన్ని ఎన్నికల వ్యవస్థలో సంస్కరణ తీసుకున్న లోక్సత్తా ఎప్పటి నుంచో పోరాడుతుంది. ఇప్పుడు సార్ అన్నారు, దయాకర్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఉమ్మడి వేదికలు పెట్టాలి, అన్ని పార్టీల అభ్యర్థులు నిలబడతారు, వాళ్ళ అభిప్రాయం చెప్తారు, ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ సిస్టమ్ డెవలప్ చేయాలని మనం 15 సంవత్సరాల నుంచి చేసాం. కానీ ప్రజలు దాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టగా ఒకదారి అనేది సామెత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో ఎప్పుడైతే పటిష్టం చేస్తామో, దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉండి రాజకీయ పార్టీలంతా ఒక రకంగా గజగజలాడిపోవాలి. శేషన్ గారు ఏం చేశారు, కొత్త చట్టం ఏం తెలియదు, సంస్కరణలు ఏం జరగలేదు, ఉన్న చట్టాన్ని అమలు చేశాడు అంతే. అది ఇప్పుడున్న వ్యవస్థలు ఎందుకు అమలు చేయట్లేదు? పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేశాడు, ముగ్గురు పెట్టాడు. ఒక్కరు పోయి ముగ్గురు పెట్టారు. ఇది ఏదో ప్రమాదానికి దారి తీసేటట్టుంది, మా విచ్చలవిడితనాన్ని కంట్రోల్ చేసేటట్టుంది అని చెప్పి పెట్టారు. తర్వాత మోడీ గారు వచ్చినా కూడా అది కొంత జరిగింది, అది మోసం జరిగిందనో లేకుంటే లోపాయకారి విధానం జరిగినాయి అని చెప్పి అనుకున్నాం. కానీ చర్యలు ఎక్కడ? ఏ అభ్యర్థి అయినా తప్పు చేస్తే అన్ని పార్టీలు సఫర్ అవుతున్నాయి వాళ్ళు ఈ డబ్బు ప్రభావం వల్ల. ఏదన్నా పొరపాటుగా 1% మంచి చేద్దామన్నా కూడా చేసే అవకాశం లేకుండా అయిపోయిన పరిస్థితి నిజంగా పార్టీల పరిస్థితి కూడా. కానీ ఎన్నికల సంఘానన్నా గట్టిగా ఉండమనే ప్రయత్నం ఎందుకు చేయాలి? డబ్బు విషయం మళ్ళీ వీళ్లే కదా గద్దెనెక్కి పరిపాలిస్తున్నది, మళ్ళీ వీళ్లే.
అలాంటప్పుడు వీళ్ళు ఎందుకు మార్పు తీసుకొస్తారు? మమ్మల్ని వదిలేయండి, మిగతా వాళ్ళు కంట్రోల్ చేయండి అనే పాలసీ ఉంది కాబట్టి అది మారదు. కాబట్టి ప్రత్యామ్నాయమే రావాలి. అన్ని పార్టీలో చెడ్డ వాళ్ళు అనట్లేదు, మంచి వాళ్ళు ఉన్నారు, దేశం గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ శాతం తక్కువ, వాళ్ళ వాయిస్ వినిపించదు. ఎంతసేపు డబ్బులు సంపాదించాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, అనేక పథకాలు, ఎన్ని రకాల ప్రలోభాలు ఉన్నాయండి ప్రజలకి. నిజంగా తాత్కాలిక ప్రయోజనాలు తప్ప దీర్ఘకాలికంగా వాళ్ళ జీవితాలు సుసంపన్నమయ్యే పరిస్థితి ఏమన్నా ఉందా? లేదు కదా. ఇప్పటికైనా ఆలోచించాలి. రైట్ సార్. మొత్తానికి ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటుకి అమ్ముడుపోవటం కాకుండా ఎక్కడైనా డబ్బు పంపిణీ జరుగుతూ ఉంటే సివిజిల్ యాప్ ద్వారా ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం అధికారులకి, సంబంధిత అధికారులకు తెలియజేసే ప్రయత్నం పెద్ద ఎత్తున జరగాలి. టెక్నాలజీని వాడుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు రాబోయే నెల రోజుల పాటు ప్రజలు కనీసం వినదగ్గ 4 మాటలు మాట్లాడి మంచి విషయాలు చెప్పాలి తప్ప వ్యక్తిగత దూషణ భూషణలు, దిగజాడు రాజకీయాలకి చరమగీతం పాడాలని స్వతంత్ర భారతం కోరుకుంటోంది. ఇవాళ మనతో చర్చలో పాల్గొన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారికి, రవీంద్ర గారికి, దయాకర్ రెడ్డి గారికి, నాగార్జున గారికి, అలాగే రఘునాథ్ బాబు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ స్వతంత్ర భారతం. రేపు మరో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.